పేదలకు విద్య, వైద్యం చేరువ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరోసారి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్తపాలెంలో నూతన సచివాలయం, పీఎస్ఈఎస్ కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఓటీఎస్ పట్టాలను పంపిణీ చేశారు. గౌరవ వేతనం పెంచిన సందర్భంగా గ్రామ వాలంటీర్లు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అందరినీ సమానంగా చూసే శక్తి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని ఆ మాటలు పూర్తి చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తామని చెప్తున్నారు. కొందరు మాత్రం దీవించలేదు. ఎవరు దీవించలేదు? కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కార్పొరేట్ స్కూల్స్ పెట్టేవాళ్ళు, కోటాను కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్స్ పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ దీవించలేదు. కారణం ఏంటంటే పేదవాడికి చదువు కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ స్కూల్స్లోనే చేస్తున్నారు. అట్లాగే హాస్పిటల్లో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి పెంచి ప్రతి పనిలోనూ పారదర్శకంగా ఉన్నాడు. మీ ఊళ్ళోకి డాక్టర్ నెలలో 2 సార్లు వస్తాడు. మీ ఊళ్ళో ఎల్నెస్ సెంటర్ ఉంటుంది, 105 రకాల మందులు ఉంటాయి. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే హాస్పిటల్స్ని తీసుకొచ్చారు. అన్నీ మంచిగా జరుగుతున్నాయి కనుక కోటాను కోట్ల పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు తరపున. కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాడిత్వం అంటే ప్రతి పేదవాడు వాడిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే.